నమస్తే, వెల్కమ్ టు టీవీ. సో ఏపీ రాజకీయాలకి తెరపడింది అనుకోవచ్చు. అటు వైనాట్ 175 అన్న వైసీపీ గవర్నమెంట్ 11 స్థానాలకే పరిమితమైంది. ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కాస్త అధికారంలోకి వచ్చింది. సో నిన్న ఏదైతే చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇదే అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీరు కూడా చూసారన్న నారా చంద్రబాబు నాయుడు అయినా నేను, కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ అనే నేను, ఇది అటు జనసేన టీడీపీ కార్యకర్తల కళ అనుకోవచ్చు, అది కాస్త ఫుల్ఫిల్ అయింది. సో ఎట్లా ఉండబోతుంది సార్ రాజకీయాలు రాబోయే రోజులలో ఎట్లా ఉంటాయంటారు? ఆంధ్రప్రదేశ్ను కనుక తీసుకుంటే మనం 2014లో విభజన తర్వాత హైదరాబాద్ అనేటువంటి ఒక ఆదాయ వనరుని కోల్పోయి ఒక రకంగా చెప్పాలంటే కట్టుబట్టలతోటి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందని చెప్పొచ్చు. తర్వాత ఈ 10 సంవత్సరాలుగా విభజనకు సంబంధించినటువంటి ఏ హామీలు కూడా పూర్తి స్థాయిలో అవి ఫుల్ఫిల్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు 2014లోనే అప్పటి నుంచే ఒక రాజధాని కావాలి మనకి, పోలవరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి కాబట్టి అది ఉండాలనేటువంటి పట్టుదలగా చేయటం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, కియా లాంటి సంస్థలు రావటం, ఉద్యోగ కల్పన, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1 స్థాయిలోకి వెళ్ళింది. కానీ అధికార మార్పిడి జరిగి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన యొక్క ప్రాధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి మారిపోయినాయి. అభివృద్ధి, పరిశ్రమలు రావటం, లేకపోతే ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన కంటే కూడా నేను జనానికి వచ్చినటువంటి డబ్బులు పనిచేస్తే వాళ్ళంతా సుఖంగా సంతోషంగా ఉంటారు, మిగతాది సెకండరీ అనేటువంటి ఆలోచన విధానం. అంటే మొట్టమొదట 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి గవర్నమెంట్కి పూర్తి విరుద్ధమైనటువంటి భావజాలంతో పాలసీతో ఆయన ముందుకెళ్ళారు. సరే, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏం జరిగిందనేది మనం చూసాం. అన్ని విధాల అభివృద్ధి అనేటువంటిది ఆగిపోయి కేవలం సంక్షేమం మాత్రమే నడుస్తూ, రోడ్లు కానీ, లేకపోతే ఉద్యోగ కల్పన కానీ, లేకపోతే ఉపాధి కానీ, తర్వాత అనేక రకాలైనటువంటి లిక్కర్ స్కామ్ అని, లిక్కర్ గురించి అది, తర్వాత శాండ్, రకరకాలుగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి నిర్వేదంలోకి వెళ్ళిపోయాడు. ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటిది. ఆ సమయంలో 2024లో వచ్చినటువంటి ఎన్నికలు అనేటువంటివి 3 పార్టీలకి, అంటే చంద్రబాబు నాయుడు గారు అయిన తెలుగుదేశానికి, జనసేన పార్టీకి, వైఎస్ఆర్సీపీకి, ముగ్గురికి కూడా ఏంటంటే ఈ ఎలక్షన్లో గెలిస్తేనే వాళ్ళ పార్టీ అనేటువంటిది మనుగడలో ఉంటుంది, లేకపోతే మనుగడ లేదు. ఉదాహరణకి తెలుగుదేశం ఓడిపోయి ఉంటే ఏం జరిగేది అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా ఇంకొక 5 సంవత్సరాలు ఆయన పార్టీని నడిపించడం కష్టమయ్యేది. లోకేష్ గారి మీద అందరూ నిందలేసి లోకేష్ ఇన్వాల్వ్మెంట్ మూలనే పార్టీ నాశనం అయిపోయింది, సీనియర్లను గౌరవించలేదని ఏదో ఒకటి చెప్పి అతని రాజకీయ భవిష్యత్తుని వాళ్ళు సమాధి చేసేవాళ్ళు. కాబట్టి పార్టీ మనుగడే కష్టమయ్యేది. అలాగే జనసేన గనక ఓడిపోయి ఉంటే 10 సంవత్సరాలు ఒక్క సీటు కూడా లేకుండా వచ్చిన ఒక సీటు కూడా వాళ్ళ పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు నడపటం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకొని చేయటం అనేది కష్టం. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్లుగా నేను సీఎంను కాబట్టి, నేను కోర్టుకు వస్తే 60,000 రూపాయలు, 60 లక్షలు, 70 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి ఆయన తప్పించుకుంటూ తిరుగుతున్నారు. ఆయన ఓడిపోతే అవకాశం ఉండదు, ఖచ్చితంగా వారం ప్రతి శుక్రవారం నాడు కోర్టుకి అటెండ్ అవ్వాలి కాబట్టి ఆయనకు కూడా పార్టీని నడపడం కష్టం అవుతుంది ఓడిపోతే. ఇది ఎన్నికల ముందు అందరూ వేసుకున్నటువంటి అంచనా. సరే, కూటమి అధికారంలోకి వచ్చింది, వీళ్ళు ఓడిపోయారు. ప్రజల్లో ఈ గవర్నమెంట్ గెలిచిన దగ్గర నుంచి, ప్రభుత్వం మారిన దగ్గర నుంచి చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణం మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం. అది నిన్న ప్రమాణ స్వీకారంలో కూడా మనకి క్లియర్గా బయటపడ్డది. తర్వాత జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి కూడా, అంటే తెలుగుదేశం వాళ్ళు మాకు ఒక 100-110 సీట్లు వచ్చినా చాలు, మేము అధికారంలోకి వస్తే చాలు అనుకున్నటువంటి స్థాయి నుంచి కూటమికి 164 సీట్లు కట్టబెట్టడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర పోషించడానికి 16 ఎంపీ స్థానాలు పవన్ కళ్యాణ్ గారితో కలుపుకుంటే 18 స్థానాలు అనేటువంటిది వాళ్ళకి రావటం అనేటువంటిది ఏంటంటే
ఢిల్లీలో కూడా వీళ్ళు శాసించే స్థాయికి రావటం అనేటువంటిది అది బోనస్. అంటే ప్రధానంగా గేమ్ చేంజర్ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళ వల్లనే అటు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ప్రధానంగా వినిపిస్తున్న టాపిక్ సార్. సో మరి ఇది ఎట్లా ఉండవచ్చు సార్, అంటే ఏపీకి ఏమైనా లాభం అవుతుంది దీనివల్ల? ఖచ్చితంగా ఎందుకంటే జాతీయ మీడియా సంస్థలు అన్నీ చేసిన సర్వేల్లో బీజేపీకి 300 పై మాటే కానీ కింద వచ్చే సమస్య లేదని అందరు ఇచ్చారు. కొంతమంది అయితే 400 దాకా కూడా వస్తాయన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు 240 దగ్గర వాళ్ళ సొంత బలం కూటమితో కలిపినా కానీ 294-90 దగ్గర ఆగిపోయారో, ఖచ్చితంగా అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గవర్నమెంట్ మైనారిటీలో పడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి మంచి అవకాశం అనేటువంటిది అంది వచ్చింది. కాబట్టే నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఈ సభకి రావటం, అక్కడ ఆయన ప్రవర్తించినటువంటి తీరు, రావటం ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోవటం కాదు. అంతకుముందు ఎన్నికల ప్రచార సభలో చూసినటువంటి మోడీ గారికి నిన్న వచ్చి ప్రమాణ స్వీకారం గారికి వచ్చినటువంటి మోడీ గారికి ఎంత తేడా ఉందో చూడండి. అందరినీ పలకరిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆలింగనం చేసుకొని పవన్ కళ్యాణ్ని చిరంజీవి గారిని ఎలా ట్రీట్ చేశారు, మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేశారంటే ఏంటంటే అక్కడ వీళ్ళ మీద ప్రేమ కంటే కూడా అవసరం ఎక్కువ కనపడుతూ ఉంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. వీళ్ళ సఖ్యత బీజేపీ జనసేన తెలుగుదేశం సఖ్యత 2014-19 మధ్యలో జరిగిన పొరపాట్లు, ఎందుకంటే ఈ కూటమిని ఈ ఐక్యతని చెడగొట్టడానికి అవతల పక్షం వాళ్ళు ఎప్పుడు కాసుకొని కూర్చుంటారు. ఇప్పటి నుంచే మొదలుపెట్టారు వాళ్ళు, మీరు స్పెషల్ స్టేటస్ మెడలోంచి తీసుకురండి, లేకపోతే వైజాగ్ స్టీల్ నాపండి, ఏం చేయాలో వాళ్ళకి తెలియదా మీరు చెప్పాలా? మీరున్న 5 సంవత్సరాలు ఏం చేశారు? అందరికంటే ఎక్కువసార్లు ఢిల్లీ వెళ్ళొచ్చింది మీరేగా, ఏం తీసుకొచ్చారంటే సమాధానం లేదు. కానీ వీళ్ళు మాత్రం వచ్చిన మరుసటి రోజు నుంచి అన్నీ తీసుకురావాలి. కాబట్టి ఇలా చెడగొట్టడానికి అనేకమైన ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి ఉన్నటువంటి అందరూ కూడా అటు చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారు కానీ అందరూ కూడా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు. కాబట్టి రాష్ట్రానికి ఏం కావాలి అనేటువంటిది వీళ్ళు బార్గెన్ చేసి తెచ్చుకోవాలి. అలాగే 5 సంవత్సరాలు ఒడిదుడుకులు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నడవాలి అంటే వీళ్ళు అడిగింది వాళ్ళు ఇవ్వాలి. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే మరి స్పెషల్ స్టేటస్ విషయంలో చూసుకున్నా కూడా కూటమిలో ఉంది భాగంగా బీజేపీ, అది మన టీడీపీ. సో మరి గత ప్రభుత్వం వల్ల కాలేదు అని వీళ్ళు విమర్శలు చేశారు, వాళ్ళు కూడా వాళ్ళ దానికి రీజన్ చెప్పుకుంటూ వచ్చింది. సో మరి వీళ్ళకి ఏమైనా ఈసారి పాసిబుల్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ కానీ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, చాలా జాతీయ హోదా లాంటి ఇంకా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ పాసిబుల్ అయితే సార్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అవన్నీ ఖచ్చితంగా అవకాశం అయితే లేదు. కారణం ఏంటంటే స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ముందు చట్టంలో లేదు. ఆ రోజునే కనుక కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టుంటే అది మనకి రైట్ లాగా వచ్చేది. కానీ వాళ్ళు చేస్తామన్నారు కానీ లాస్ట్ మినిట్లో చేయటం వలన ఏంటంటే అది మనకి చట్ట రూపంలో రాలేదు. తర్వాత ఇదే బీజేపీ ఏం చెప్పారంటే స్పెషల్ స్టేటస్ అనేటువంటిది, ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిన అధ్యాయం అని చెప్పేశారు. చెప్పి ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు నిన్నేమన్నారు, మన ఆంధ్రాకి అడగగానే నితీష్ కుమార్ నాకు కావాలన్నాడు. సో ఇంకొకళ్ళు నాకు కావాలంటారు. కాబట్టి ఏంటంటే ఈ ఎలక్షన్లో అసలు స్పెషల్ స్టేటస్ తెస్తామనేటువంటి మాట ఎక్కడా కూడా తెలుగుదేశం ఏ సభలోనూ చెప్పలేదు. మేము రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సిన నిధులు తెస్తామన్నారే కానీ స్పెషల్ స్టేటస్ మేము తెస్తాము అనే మాట ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పలేదు. నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా లోకేష్ అదే చెప్పాడు, మాకు స్పెషల్ స్టేటస్ అనేది మాకు ఎజెండా కాదు, బీజేపీతో మేము ఏ రకమైనటువంటి కండిషన్ పెట్టి మేము వెళ్ళలేదు, అన్కండిషనల్గా మేము వెళ్ళాము. మాకు ప్రధానమైనది ఏంటంటే మేము ఇచ్చిన హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అనేటువంటి ప్రామిస్ చేశాం. కాబట్టి ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి కావాల్సిన పరిశ్రమలు అయితేనేమి, మిగతా అవకాశాలు అయితేనేమి అవి తెచ్చుకుంటాం. మేము పేరు మారుతుందే కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఎంతైతే రాష్ట్రానికి బెనిఫిట్ వస్తుందో దానికంటే ఎక్కువ మొత్తంలో మేము నిధులు సాధించుకుంటామని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశారు. కాబట్టి ఇక దాని మీద ఎవరన్నా మాట్లాడారు అంటే ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడటమే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం అనేటువంటిది అది అసాధ్యం చెప్పేశారు. ఇస్తే కూడా ఇప్పుడు బీజేపీ పరువు కూడా పోతుంది, అందుకని పేరు మార్చేదన్నా ఇస్తాడు. ఇంకోటి చూసుకుంటే ఏదైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి విషయంలో చూసుకున్నా కూడా రాష్ట్రం ఇప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 12-13 లక్షల కోట్ల అప్పు ఉంది. మరి వీళ్ళేమో మళ్ళీ ఉచిత పథకాలు ఏది సూపర్ 6 అని చెప్పేసి ఇంకా అనేక హామీలు చెప్పారు. సో మరి ఇవంతా సాధ్యమవుతుంది సార్ చంద్రబాబు నాయుడు గారికి? అంటే ఇక్కడ బేసిక్ ఇది మనం మర్చిపోతుంది ఏంటంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మోడల్ ఏంటంటే కేవలం సంక్షేమం, ఓన్లీ పంచడమే. చంద్రబాబు నాయుడు గారి మోడల్ ఏంటంటే సంక్షేమం ప్లస్ అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంటి? డెవలప్మెంట్.
డెవలప్మెంట్ చేసినప్పుడు ఆదాయం పెరుగుతుంది. అవును. అయితే అడగొచ్చు, ఏమండి పథకాలంటే రేపటి నుంచి ఇవ్వాలి కదా, ఆదాయం పెరగాలంటే సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది కదా అని. తప్పదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక సంవత్సరం రోజుల పాటు ఆయన అప్పులో ఏవో తీసుకొచ్చి ఆయన తంటాలు పడి ఇవ్వాల్సిందే. కానీ ముందున్నటువంటి అవకాశాలు ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆస్తుల పంపకాలు కూడా జరగాల్సి ఉంది. ఏది ఆంధ్ర తెలంగాణ మధ్యన. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ దగ్గర దగ్గర 60 నుంచి 70 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆంధ్రాకి రావాల్సినటువంటివి తెలంగాణలో ఉన్నాయని, పంపకాల ద్వారా అది వస్తుందనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. ఒక 9 వేల కోట్ల రూపాయలు కేవలం విద్యుత్ బకాయిల రూపంలోనే ఆంధ్రాకి రావాల్సి ఉంది. సో ఈ 70 వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటిది రేవంత్ రెడ్డి గారు కాబట్టి, అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, వీళ్ళిద్దరూ కూర్చొని కనుక పరిష్కారం చేసుకోగలిగితే అదనంగా ఏదైతే భారం పడుతుంది ఈ సంక్షేమ పథకాల మూలన అనుకుంటున్నారో వాటికి ఒక దారి దొరికినట్టు అవుతుంది. ఇది నెంబర్ 1. రెండోది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనగానే 8-10 వేల రూపాయలు ఉన్నటువంటి గజం ఈ 15 రోజుల్లోనే 35,000 రూపాయలు అయిపోయింది. ఏది అమరావతిలో. సో అమరావతి రైతులందరికీ ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ దగ్గర 7,000 ఎకరాలు సర్ప్లస్ ల్యాండ్ ఉంటుంది. సో ఇవాళే 3 కోట్లు 4 కోట్ల దాకా వెళ్తున్నటువంటి ల్యాండ్ ఒక సంవత్సరం తర్వాత కనీసం 10 కోట్ల రూపాయల దాకా వెళ్తుంది. తర్వాత మిగతా ఎక్కడైతే దుబారా జరిగిందో దాన్నంతా అరికట్టడంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం ఉపయోగపడుతుంది. ఇలాంటివన్నీ కనుక జాగ్రత్తగా 1, 2, 3, 4 చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ ఇచ్చినటువంటి ఎడిషనల్ ఇవేవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయటం అనేటువంటిది, ఏ అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారే 5 సంవత్సరాలు పథకాలు ఇచ్చినప్పుడు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరపతి దీనికంటే ఎక్కువ ఉంటుంది. అందులో ఇవాళ ఈయన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళని ఒప్పించో లేకపోతే ఇండైరెక్ట్గా ఇచ్చేసో తెచ్చుకునే వెసులుబాటు ఈయనకి ఎక్కువ ఉంది. వాళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి మనకు లేదు. కాబట్టి ఆయన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఈ పథకాలకు కావాల్సినటువంటి నిధులన్నీ కూడా సక్రమంగా తెచ్చుకునే అవకాశం మనకు ఉంది. సార్, మీరు గత ప్రభుత్వం పాలనలో చూసుకున్న గత 5 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు ఇచ్చారు, అలాంటి చాలా పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా వై నాట్ 175 అన్నారు ఏది జగన్ గారు, కానీ అది కాస్త 11కి అంకితం అయిపోయింది. అటు టీడీపీ ఊహించిన విధంగా 130 స్థానాలు, ఇంకా జనసేన అయితే 100% స్ట్రైక్ 21 రెండింటికి 2 ఎంపీలు. సో ఇదంతా ఎవరి వైఫల్యాలు అనుకోవచ్చు అటు, అంటే ఏదైతే జగన్ ప్రభుత్వం వైఫల్యాలు ఏమై ఉండొచ్చు అంటారు మరి ఇంత డిఫరెన్స్ రావడానికి? జనం ఏంటంటే సంక్షేమం అనేది కూడా ఒక పరిధి వరకే కోరుకుంటారు. అంతేగాని నిన్ను కూర్చోబెట్టి సోమరిపోతులాగా నేను ఇచ్చేస్తాను, నీకు ఇది ఇచ్చాను కాబట్టి ఇంకా నన్ను ఏం అడగొద్దు, నువ్వు నీ పిల్లాడికి ఉద్యోగం అడగొద్దు, నీ పిల్లాడికి ఉపాధి అడగొద్దు, నీకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఒక పోస్ట్ పెట్టే స్వేచ్ఛ లేదు, నాకు ఎదురు అసలు మాట్లాడటానికి లేదు, నాకు ఎవరు ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తాం, వాళ్ళను బూతులు తిడతాం, వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళను బూతులు తిడతాం అన్నప్పుడు నువ్వు ఇచ్చేటువంటి పథకాల యొక్క విలువ తగ్గిపోతాం. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రం. నువ్వు ఇది ఇస్తున్నాను కాబట్టి నేను దాన్ని అణగదొక్కుతాను, నన్ను ఎవరు కాదన్నా వాళ్ళని నేను రాష్ట్రంలో లేకుండా చేస్తాను, లేకపోతే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా నేను వాళ్ళని ఎక్స్ మినిస్టర్ అయినా నేను లోపల పెట్టి కొడతాను, చేస్తాను. ఇంట్లో ఆడవాళ్ళని, రాజకీయాలతో సంబంధం లేని ఆడవాళ్ళని కూడా మేము వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేస్తాం అన్నప్పుడు ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. తర్వాత ఉద్యోగస్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు మొన్న ఓడిపోయారు అంటున్నారు. ఎంత మార్జిన్తో ఓడిపోయారు? అంతకుముందు 50% వచ్చింది, ఇప్పుడు 40% వచ్చింది. సో 40% అంటే తక్కువేం కాదు. ఈ 40% అంటే ఆయన పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఆయన పక్కనే ఉన్నారు. కానీ ఎందుకు ఓడిపోయావంటే పథకాలకు మాత్రమే కాకుండా న్యూట్రల్ ఓటర్స్ కొంతమంది ఉంటారు, ఉద్యోగస్తులు. వాళ్ళ పథకాలు తీసుకోరు నీ దగ్గర, వాళ్ళని రాచి రంపాన పెట్టావు, వాళ్ళకి 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు, వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ అన్నీ ఇచ్చేసావు, రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఈ సెక్షన్ కొంత ఉంటుంది. 20 లక్షల మంది కొత్త ఓటర్లు ఈసారి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి భవిష్యత్తు చూస్తే ఏమీ అవకాశాలు కనపడట్లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు స్థిరపడ్డటువంటి వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. వాళ్ళకి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా అంతకుముందు నీకు ఓటు వేసిన వాళ్ళు, ఒక ఛాన్స్ అంటే తీసుకొస్తే ఇలా చేస్తున్నాడు ఏంటని వాళ్ళందరూ ఇటు వచ్చారు. తర్వాత ముఖ్యంగా రైతులు,
నువ్వు ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పుస్తకాల మీద నీ ఫోటో వేసుకున్నావో ఇక చాలు బాబు, నెక్స్ట్ టైం వస్తే మా పొలాలు కూడా నువ్వు తాకట్టు పెట్టుకుంటావు అనేటువంటి దాంతో పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఇటు చేయడం జరిగింది. కాబట్టి పథకాలు ఒకటే అనుకున్నాడు ఆయన, ఆ పథకాలు ఆయన కొంప ముంచిని, మిగతా వాళ్ళందరూ అవతలకి వెళ్ళిపోయారు. కానీ ఇంకోటి సార్, అయితే ఆ రోజు ఓటు పోలింగ్ రోజు కూడా దగ్గర నైట్ 12 గంటల వరకు పోలింగ్ కూడా జరిగింది. ఎక్కడెక్కడో దేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేసిన పరిస్థితి. అంటే కావాలనే ఇక ఎట్లయినా ఈ జగన్ పక్కన పెట్టాలనే ఓటేసినట్టు అనుకోవచ్చు. ఖచ్చితంగా. జనరల్గా రాజకీయాల్లో ఉండేటువంటి ఒక ఫార్ములా ఏంటంటే, నార్మల్గా జరిగేటువంటిది ఏంటంటే 65 నుంచి 70%, 75%, 65% నుంచి 75%లో జరుగుతూ ఉంటుంది. బాగా వేశారంటే 75%. కానీ గతంలో 2019లోనే విపరీతంగా 79.66%, సుమారుగా 80% వచ్చినప్పుడు వీళ్ళు ఒక బలమైనటువంటి మార్పుని కోరుకొని వేస్తున్నారు ఇంత ఎత్తున అనేటువంటిది ఆ రోజునే ఊహించాం. అన్నట్టుగానే తెలుగుదేశాన్ని 23 స్థానాలకి పరిమితం చేసి వాళ్ళకి 151 ఇచ్చారు. అలాగే ఈసారి అంతకంటే పెద్ద ఎత్తున 82% వేసినప్పుడు కామన్ సెన్స్ ఉన్నాడు ఏం ఆలోచిస్తాడు? గతంలో కరెక్ట్ అయినప్పుడు ఈసారి ఎందుకు కరెక్ట్ కాదు? అట్లా కాదంటే వీళ్ళ పథకాలు నచ్చి చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు ఎక్కడ ఆగిపోతాయో అనే భయంతో అర్ధరాత్రి 2 వరకు వాళ్ళు నిలబడి వేశారంటే జనాలు నవ్వుకున్నారు. మాలాంటి వాళ్ళం ఏం జరిగిందో చూసాం. వాళ్ళని 23 సీట్లు దేవుడు స్క్రిప్ట్ అని ఎగతాళి చేసినందుకు దేవుడు మీకు కూడా స్క్రిప్ట్ రాశాడు. 151లో మధ్య 5 తీసేసి 2 మాత్రం అట్టుపెట్టాడు. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. మీరు మంచి పని చేశారా, ప్రజలు మళ్ళీ ఒకసారి ఎన్నుకుంటారు. మీకు నచ్చిన పని చేసి ప్రజల్ని నెగ్లెక్ట్ చేశారా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎన్టీ రామారావు అయినా, ఇందిరాగాంధీ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఆఖరికి జగన్ అయినా నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పెడతారు. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. సార్, మరి పిఠాపురం విషయంలో చూసుకున్నా కూడా అది కూడా భారీ మెజార్టీతో గెలుపు, అంటే గెలవడు అనుకున్న వాళ్ళు కూడా అంటే మనకు కొన్ని సర్వేలు కూడా వచ్చాయి. సో గెలవాలనుకున్న పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. అది కూడా మంచి స్ట్రైక్ రేట్, 100% స్ట్రైక్ రేట్. సో మరి కీలక పాత్ర ఉంటుంది అనుకోవచ్చు సార్ పవన్ కళ్యాణ్కి ఏదైతే ఏపీలో, ఎందుకంటే అటు ఎన్డీఏలో వీళ్ళు ఏదైతే టీడీపీ కూటమి పాత్ర ఎంత ఉందో ఇక్కడ ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ అంతే పాత్ర ఉండొచ్చు అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవరు అన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు బుద్ధిహీనులు అనుకోవాలి. 2 పాయింట్లు చెప్తాను. ఒకటి, 90,000 మంది ఓట్లు కాపు ఓట్లు ఉన్నాయి పిఠాపురంలో. రెండవది, తెలుగుదేశం సీట్ ఇవ్వలేదని, తెలుగుదేశాన్ని కాదని ఇండిపెండెంట్గా వేసి గెలిచినటువంటి వర్మ అక్కడ ఉన్నాడు. వర్మ అవుట్ అండ్ అవుట్ మొదట్లో కాస్త ఇదైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో సహకరించి పనిచేశాడు. ఇంకా గెలవకుండా ఉంటారని ఎలా అనుకుంటారు? అది వాళ్ళ అవివేకం నెంబర్ 1. రెండోది, మీరు అడిగినట్టుగా ఇవాళ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అపరిమితమైనటువంటి ఆ గౌరవం వచ్చింది. ఎందుకంటే ఆపద సమయంలో అతను ఆదుకున్నాడు. సీట్లు ఎన్ని ఇచ్చారు, వీళ్ళు ఎన్ని గెలిచారు, వాళ్ళు ఎన్ని గెలిచారు, తర్వాత పరిస్థితి ఏంటి అనే దానికంటే కూడా ఆపదలో మీకు ఎవరైతే నిలబడ్డాడో వాళ్ళే మీకు ఆత్మబంధువులు. అది ఎంతైనా ఇప్పుడు రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు, వారధి కడుతున్నప్పుడు ఉడత కూడా వెళ్ళి సాయం చేసింది. సో దానికే అంత ఇంపార్టెన్స్ వచ్చింది. అలాంటప్పుడు ఆపదలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఆయన నెత్తిన పెట్టుకుంటారు వీళ్ళు. ఆ నైతిక బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంది. అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్న జరిగిన ప్రమాణ స్వీకారంలో కూడా ఆయనకి సముచిత స్థానం. ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించే సందర్భంలో కూడా అక్కడ వేసినటువంటి కుర్చీలు పురంధరేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి వేరే కుర్చీ వేసి ఈయనకి పెద్ద కుర్చీ వేశారు. అయినా కూడా అది మార్చారంటే ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఎంత గౌరవం ఇస్తున్నారు, సముచిత స్థానం ఇస్తున్నారు అనేటువంటిది చెప్పడానికి అదొక ఉదాహరణ. సో ఇది ఎల్లకాలం అలాగే ఉంటుందా అంటే చరిత్ర రేపేం జరుగుతుందో మనం చెప్పలేం. రాజకీయాలు ఎలాగైనా మారచ్చు. చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావచ్చు, పవన్ కళ్యాణ్లో మార్పు రావచ్చు, లేదా పైన ఉన్న ఢిల్లీ వాళ్ళు. ఇవాళైతే అంతా బాగా కనపడుతుంది. కాకపోతే గతంలో దెబ్బతిని విడిపోవడం ద్వారా ఇద్దరూ దెబ్బతిన్నారు కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ నష్టపోయారు, అటు చంద్రబాబు నాయుడు నష్టపోయారు. కాబట్టి ఈసారి అలాంటి పిచ్చి పనులు, పొరపాట్లు చేయవరని రాష్ట్రాభివృద్ధిని కాక్షించే మనలాంటి వాళ్ళందరం కూడా ఏంటంటే వాళ్ళు కలిసి ఉండాలనే కోరుకుంటాం. రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు, రాజకీయమే ముఖ్యం అనేవాళ్ళు వాళ్ళు విడిపోవాలనుకుంటారు. కానీ మనలాగా రాష్ట్రం బాగుండాలనుకునే వాళ్ళందరూ మాత్రం వాళ్ళు కలిసి ఉండాలని అనుకుందాం, అలాగే ఉంటారని ఆశిద్దాం. రాబోయే రోజులలో సార్, అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకైనా మరి అంటే ఇదే కూటమి కలిసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే
సీఎం అని కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పడం జరిగింది. సో మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికలు ఎట్లా ఉండొచ్చు? అంటే ఇటు లోకేష్ కూడా ఉన్నారు. సో ఎట్లా ఉండొచ్చు అంటారు మరి? ఇప్పుడు మనం ఇందాకే అన్నాను, రేపు ఎలా ఉంటుందో తెలియదు మనకి. తెలియదు. 5 సంవత్సరాల తర్వాత మీ ఏం అనలైజ్ జరుగు ప్రకారం ఎట్లా ఉండొచ్చు సార్? రాబోయే రాజకీయాలు ఎట్లా ఉండొచ్చు అంటే గత అనుభవాలను తీసుకున్నప్పుడు ఏంటంటే అదే, 2 పార్టీలు నష్టపోయటమే కాకుండా 2 పార్టీల కార్యకర్తలు నాయకులు భయంకరమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. కేసులు పెట్టించుకున్నారు, తన్నులు తిన్నారు, కొట్టారు, ఇళ్ల మీద పడి దాడులు చేశారు, ఆఫీసుల మీద పడి దాడులు చేశారు, ఆడవాళ్ళని అవమానించారు, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇన్ని జరిగిన తర్వాత ఏంటంటే ఇందాక నేను అన్నట్టు గతంలో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా ఎక్కడ నెగ్గాలి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లాగా ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తగ్గి చూపించాడు ఆయన. సో ఆయన బలం ఎంత అనేటువంటిది ఆయనకి తెలుసు. దాని రిజల్ట్ వచ్చింది. నీకు భారతదేశంలోనే 100% స్ట్రైక్ రేట్ అనేది నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు దాన్ని కాదని వీళ్ళకి భేదాలు తెచ్చుకునేటువంటి అవకాశం లేదు. ఆ 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎలా ఉంటుంది, ఆయన వయసు ఎలా ఉంటుంది, ఆయన ఓపిక ఎలా ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు, ఇంకొక 5 సంవత్సరాలు చేస్తారనుకున్నాను, ఇంకెవరికి అవకాశం ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా వయసు ఉంది, లోకేష్కి ఇంకా చాలా వయసు ఉంది. అది లేనప్పుడు వాళ్ళల్లో కోఆర్డినేషన్ ఉందనుకోండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు నువ్వు ఉండు, 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఫార్ములాలు అంతకుముందు పాటించినవి ఉన్నాయి కదా, కాబట్టి ఆ కోఆర్డినేషన్ అలాగే ఉండాలంటే ఆ ఫార్ములా అప్పుడు కావాలంటే అప్లై చేస్తారు. ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు కాబట్టి రేపేమవుతుంది అనేటువంటి ప్రశ్న చాలా దూరమైనటువంటి ప్రశ్న. సార్ ఇంకోటి చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడా అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు జైలు వేయడాలు, కేసులు పెట్టడాలు ఇట్లాంటివి చాలా జరిగాయి. గవర్నమెంట్ మారింది, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సో మరి ఇదేమన్నా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా సార్? అంటే జనరల్గా వచ్చిన కొత్తలో ఆ వేడిలో ఏంటంటే గతంలో పడ్డటువంటి అవమానాలు, నిర్బంధం, తర్వాత వాళ్ళు పడ్డటువంటి మనోవేదన ఇవన్నీ ఉంటాయి కాబట్టి కక్ష తీర్చుకోవాలనేటువంటి ఈ మూడ్లో ఉంటారు. కానీ ఒకసారి పాలనలో పడ్డ తర్వాత కొద్దిమంది ఉన్నారు, అంటే హద్దులు దాటి హద్దులు మీరి ప్రవర్తించినటువంటి ఒక 5-6 వ్యక్తులు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళ మీద మాత్రం ఏదో ఒక రకమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, కక్ష తీర్చుకోవటం అనేటువంటిది మా పద్ధతి కాదు, కానీ తప్పు చేసిన వాడిని వదిలేస్తే కూడా అది కూడా మనం వాడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి తప్పు చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అన్నారు. వాళ్ళు చట్టబద్ధంగానే ఉంటుంది అంటున్నారు. చట్టబద్ధంగా ఉన్నా ఇంకో రకంగా ఉన్నా ఈ 5-6 మీద అయితే మాత్రం ఏదో ఒక రకమైన యాక్షన్ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళ మీద కక్ష సాధింపులు, సాధారణ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఏ నాయకుడో చెప్పిన దాన్ని బట్టి చేస్తారు, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటే ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అది కూడా కాదు. ముఖ్యంగా పడేది ఎవరి మీద పడతారంటే ఈ ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీసులు ఎవరైతే పరిధి దాటి స్వామి భక్తిని చాటుకోవడానికి అవుట్ ఆఫ్ ద లా, అవుట్ ఆఫ్ ద రూల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి, శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకుల్లో ఇందాక నేను చెప్పాను కదా, ఒక 5-10 మంది ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ రాష్ట్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే మంచిది, లేనప్పుడు ఆ ట్రీట్మెంట్ వీళ్ళు కాదన్నా కానీ కింద ఉన్న కార్యకర్త ఇప్పుడు అప్పట్లో జగన్ గారు ఏమన్నారు, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీదకి వెళ్ళి వాళ్ళు బద్దలు కొట్టినప్పుడు నన్నంటే మా వాడికి ఎవడికి బీపీ వచ్చింది వీళ్ళు కొట్టారన్నారు. సో బీపీ వీళ్ళకైనా వచ్చేది, వాళ్ళు ఉప్పు కారం తింటున్నారుగా, కాబట్టి ఎవడికొకడికి బీపీ వచ్చేది ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి అవకాశాలు ఉన్నప్పుడు ఏంటంటే కొన్నాళ్ళు వేడి తగ్గే వరకు ఈ హిట్ లిస్ట్లో ఉన్న 5-10 కైలు సైలెంట్గా ఉంటాము, రాష్ట్రం బయట ఉంటే అది చాలా మంచిది. అదే పని చేస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళు కూడా జాగ్రత్త పరులే, ఇబ్బంది ఏం లేదు కాబట్టి అట్లాంటి చర్యలు ఏమి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సార్ నిన్న 24 మంది మంత్రులను ప్రకటించారు. సో ఎట్లా చూడొచ్చు అంటారు సార్? అంటే అన్ని వర్గాలకి న్యాయం జరిగింది అనుకోవచ్చా? మీ అంచనా ప్రకారం ఏం చెప్తారు దీనికి? అంటే గతంలో చూసినట్టుగా సామాజిక న్యాయం పేరు పెట్టి అది పెట్టి ఇది పెట్టి నంబర్ గేమ్ లాగా ఇదిగో దీనికింత దీనికింత వీళ్ళకింత అని తూకాలేసి వేయటం అనేటువంటిది అది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే అది మంచి పద్ధతి కాదంటున్నాను. మీకు సమర్థులు అన్ని కులాల్లో ఉన్నారు. ఈ కులాల దీంట్లో వచ్చేటప్పటికి సమర్థులైనటువంటి వాళ్ళు కొంతమందికి అన్యాయం కూడా జరగచ్చు. కాబట్టి అక్కడ కొలబద్ద ఏముండాలంటే వాళ్ళలో ఉన్నటువంటి సమర్థత, వాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి పట్టు, ప్రజలకు వాళ్ళు చేసినటువంటి సేవ, వీటన్నిటినీ కొలమానంగా తీసుకొని మంత్రి పదవులు ఇవ్వాలి. కులాల వారీగా ఇవ్వటం అనేటువంటిది అది సమర్థవంతమైన పాలన అందించడానికి పనికిరాదు, నంబర్ 1. రెండోది, ఇప్పుడు ఈ క్యాబినెట్ కూర్పులో కనుక తీసుకుంటే
50% అనేటువంటిది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇచ్చారు. మిగతా 50%లో ఏదైతే కమ్మ కాపు రెడ్డి వైశ్య వీళ్ళు ఉన్నారో అది సమతూకంతో 50-50గా ఉన్నది, ఒకటి అటు ఇటుగా ఉన్నా కూడా. సో వీలైన కాడికి అటు సీనియర్లని ఇటు యువతని అందరినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నటువంటి క్యాబినెట్గా నేను దాన్ని చూస్తున్నాను. అయితే ఈ ప్రశ్న కంటే ముందు వచ్చేది ఏంటంటే, అది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే రాజశేఖర రెడ్డి గారైనా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా కూడా అధికారం అంతా కూడా ముఖ్యమంత్రి చేతిలోనే కేంద్రీకృతం అవుతుంది. తప్పు అక్కడ జరుగుతుంది. పేరుకి 24 మంది మినిస్టర్లు ఉన్నా వాళ్ళ శాఖలోకి సంబంధించినటువంటి దాంట్లో ఒక ఉద్యోగస్తుని ట్రాన్స్ఫర్ చేసే అధికారాలు కూడా ఈ మినిస్టర్లకు ఎవరికి ఉండలేదు. అది చేయాలన్నా కూడా సీఎం చెప్తే కానీ జరగని పరిస్థితి అనేటువంటిది ఉంది. ఆ వ్యవస్థ మారాలంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఏంటంటే ఎంతసేపటికి రాష్ట్ర డెవలప్మెంట్ మీదే ఉండాలి. ఈ చిన్న చిన్న విషయాలు ఏ శాఖ అయితే ఏ మంత్రికి అయితే ఇచ్చారో ఆ మంత్రికి వదిలేయాలి. ఇండిపెండెంట్గా మీరు పని చేసుకోండి. మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే అప్పుడు మాత్రమే నా దగ్గరికి రండి అని వాళ్ళ నడక వాళ్ళు నడవటానికి ఈయన చేయి వదిలేస్తే వాళ్ళు సమర్థవంతులుగా తయారవుతారు. అలా కాకుండా వాళ్ళని ఫ్రీగా పెట్టి అన్ని పనులు మీరే చేస్తూ నామకే వస్తే మినిస్టర్లు పెడితే ఏం చేస్తారంటే, వాడు ఇసుక దందా చేసుకుందామా లేకపోతే ఇంకేదన్నా ఈ ప్యాకెట్ క్లబ్బులు నడుపుతూ ఉంటే దాని మీద నాకు ఏమైనా ఆదాయం వస్తుందా, ఈ పనుల్లో పడతారు వాళ్ళు. అందుకని నిన్ను నమ్మి మినిస్టర్ పదవి ఇచ్చాను, నువ్వు సమర్థుడని నమ్మాను, ఈ శాఖ మీద పట్టు తెచ్చుకో, ఈ శాఖను సమర్థవంతంగా ఏం చేయాలో నువ్వు చూసుకో, ఏదన్నా నీకు ఇబ్బంది ఉంటే నా అనుభవాన్ని వాడుకో, ఇంతవరకే ఉండాలి చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు ఏంటంటే సమర్థవంతమైన పాలన వస్తుంది. అంతేగాని నామకే వస్తే వాళ్ళందరూ ఉండి అన్ని పనులు ఈయనే చేసినప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి అన్ని శాఖల్ని కోఆర్డినేట్ చేయడం కష్టం. ఈ తప్పులు జరుగుతాయండి కారణం అది. అందుకని ఈసారి ఈ మార్పు గనక చంద్రబాబు నాయుడు గారికి తీసుకురాగలిగితే ఆయనకు వర్క్లోడ్ తగ్గుతుంది, రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. అది కాబట్టి కూర్పు వరకు విషయానికి వస్తే బాగానే ఉంటుంది. అఫ్కోర్స్ ఇవాళ 3 పార్టీలు కలిసినాయి కాబట్టి చాలామంది సీనియర్లు ఉంటారు, చాలామంది ఆశావాహులు ఉంటారు. అందరినీ అకామిడేట్ చేయటం అనేటువంటిది కష్టం. కానీ నామినేటెడ్ పదవులు బోల్డ్ ఉన్నాయి. సో సముచిత స్థానం వాళ్ళకి కల్పిస్తారనేటువంటిది నేను ఆశిస్తున్నాను. 1-2 చోట్ల నిరసనలు ఉంటున్నా కానీ అది కామన్గా జరిగేటువంటి వ్యవహారమే కానీ పెద్ద కొంపలు మునిగే వ్యవహారమే కాదు. సార్ ఇంకోటి అటు లోకేష్ చూసుకున్నా కూడా రెడ్ బుక్ అని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు మెయిన్ లీడ్ ప్లేస్ లో ఉన్నారు. సో ఎట్లా ఉండొచ్చు సార్ వీళ్ళిద్దరి పొజిషన్స్ ఎట్లా ఉండొచ్చు రాబోయే రోజులలో? అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, లోకేష్ అనేటువంటి వ్యక్తి రెడ్ బుక్ అనేటువంటిది పట్టుకొని అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నారు, నేను వచ్చిన తర్వాత మీ అంతు చూస్తానన్న తర్వాతే ఈ ప్రతిపక్షాల మీద దాడులు తగ్గినాయి. మీరు అది గమనించారో లేదు? అంతకుముందు విపరీతంగా దాష్టీకాలు చేసేవాళ్ళు కూడా ఎందుకు వచ్చిన గోళ్ళని ఒక అడుగు వెనక్కి వేయటం జరిగింది. దాని వరకు అది పనికొచ్చింది. తర్వాత ఇందాక నేను అన్నట్టు ఇక ఆ బుక్లో ఉన్నాయే పనులు చేసుకుంటూ ఉంటే మిగతా పనులు చేసుకోవాల్సిన పని లేదు. ఆ ముఖ్యమైనటువంటి నాయకుల్ని చట్టబద్ధంగా వాళ్ళని ఎలా చేయాలనేటువంటిది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చి చూసుకుంటారు అంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు మాత్రం డే 1 నుంచే పాలన మీద గనక, ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోయి 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. దీని పునర్నిర్మాణం, ఒక బిల్డింగు మీరు కొత్తది కట్టడం ఈజీ, కానీ పాత బిల్డింగ్ అనేటువంటి దాన్ని రిపేర్ చేయాలి అంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. సో ఇవాళ పాత బిల్డింగ్ని మళ్ళీ రిపేర్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక సిస్టమ్ని, ఎకో సిస్టమ్ని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని పూర్తి స్థాయిలో దాన్ని ధ్వంసం చేశారు. కాబట్టి చాలా పని ఉంది గవర్నమెంట్కి. కాబట్టి అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా, ఈ ప్రతీకార రాజకీయాల జోలికి వెళ్లకుండా డెవలప్మెంట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందనేది నా ఒపీనియన్. చివరగా ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా గత 5 సంవత్సరాల నుండి అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన దాని వరకు అక్కడికి ఆగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. సో మరి ఎట్లా ఉండవచ్చు సార్ పోలవరం ప్రాజెక్ట్ ఈసారైనా పూర్తయి దానివల్ల ప్రజలకి ఏమైనా లాభం జరుగుతుంది? ఖచ్చితంగా ఈసారి పోలవరం అనేటువంటిది నాకు తెలిసి మ్యాక్సిమం 2 ఏళ్లలో పూర్తయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే 72% పని పూర్తయింది అక్కడ. చంద్రబాబు నాయుడు గారిని గత 5 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చూస్తే ఏంటంటే పోలవరాన్ని సోమవారం అని పెట్టుకొని ప్రతి సోమవారం సమీక్ష చేశారు. కాబట్టి అంత వేగంగా 72% పూర్తి చేయగలిగారు. ఇప్పుడు మిగిలినటువంటి 28% అక్కడ కేంద్రంలో కూడా మళ్ళీ అదే బీజేపీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా వాళ్ళతోటి అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశంతో నిధుల పరంగా కానీ మిగతా విషయాలు ఏ రకమైన ఇబ్బందులు రావు. నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల లోపులే ఈ పోలవరం అనేటువంటి కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక 6 నెలల అటు ఇటు
చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్లోనే అటు అమరావతి రాజధానిని ఇటు పోలవరాన్ని రెండూ కూడా ఖచ్చితంగా పూర్తి చేసే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి మనకు. ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, అయితే 3 రాజధానుల విషయంలో చూసుకున్నా కూడా గత ప్రభుత్వం ఒక రాజధాని అంది, ఇప్పుడేమో వీళ్ళు ఎప్పటి నుండి అమరావతి అని అంటున్నారు. సో మీరు ఈసారి ఎట్లా ఉంది, దాని మీద ఒక క్లారిటీ వస్తుంది సార్ ఈసారి? దేని మీద? అమరావతి మీద? 3 రాజధానులు అనేది అసలు ఇక 3 రాజధానులు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎప్పుడైతే ఆ ఎలక్షన్లో ఈవీఎంలో తెలుగుదేశానికి బటన్ నొక్కారో ఆ రోజునే 3 రాజధానులు అనేది పోయినట్టే. పైగా 3 పార్టీలు కూటమిలో ఉన్నవి 3 కూడా అమరావతి రాజధాని అని ప్రకటించినాయి. అటు బీజేపీ, పవన్ కళ్యాణ్, జనసేన, తెలుగుదేశం. కాబట్టి ఇక అసలు అవకాశమే లేదు కదా. అయితే ఒక రాజధానికి కావాల్సినటువంటి శ్రమ ఏదైతే ఉందో మెయిన్ శ్రమ అంతా కూడా గత 5 సంవత్సరాలు అయిపోయింది. ల్యాండ్ పూలింగ్ కానివ్వండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, స్టాఫ్ క్వార్టర్స్ కానివ్వండి, ఇవన్నీ ఒక లెవెల్కి వచ్చేసినాయి. ఇక దీని మీద నిర్మాణం అనేటువంటిది చాలా ఈజీ. ఫండ్స్ ఒక్కటే కొరత ఉంటుంది. ఆ ఫండ్స్ కనుక జాగ్రత్తగా చూసుకోగలిగితే 3 ఏళ్లలోనే మన రాజధాని కళ అనేటువంటిది ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా అమరావతి అనేటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే చెప్తున్నాను, మీ టీవీ సందర్భంగా మీ టీవీ ద్వారా చెప్తుంది ఏంటంటే, భారతదేశ చరిత్రలోనే, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ఒక్క నాయకుడికి ఒక నగరాన్ని నిర్మించే అవకాశం రాల, ఏ ఒక్క రాజకీయ నాయకుడికి. కానీ చంద్రబాబు నాయుడు గారి అదృష్టం ఏంటంటే 2 మహానగరాలు నిర్మించేటువంటి అవకాశం ఆయనకు వచ్చింది. ఒకటి సైబరాబాద్ విజన్ 2020 అన్నారు. ఇవాళ ఎలా జరిగిందో మనకు 20 ఇయర్స్ తర్వాత మనం చూస్తున్నాం. అలాగే ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి ఆయన మొదలుపెట్టింది మధ్యలో విఘ్నాలు వచ్చి ఆగిపోయినా మళ్ళీ పూర్తి చేసే అవకాశాన్ని ప్రజలు ఆయనకి ఇచ్చారు. మళ్ళీ ఆయన అన్నట్టుగానే వరల్డ్ క్లాస్ రాజధాని అనేటువంటిది మనం చూడబోతున్నాం. భారతదేశంలో నేను ఇందాక అన్నట్టుగా 2 మహానగరాలను నిర్మించేటువంటి అవకాశం, రేర్ అయిన అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. కాబట్టి అది సద్వినియోగం చేసుకుంటాడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరిన్ని విషయాలతోటి ఇంకా చర్చిద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.